హాయ్ అండి. ఈరోజు చింతకాయలు చేపల పులుసు వండుదాం అనుకుంటున్నాను. ఇదిగోండి, ఫస్ట్ చింతకాయలని ఇలా నీట్గా కడుక్కొని ఉడకబెట్టుకోవాలండి. చూసారా, ఇలా ఉడకాలండి. ఇలా పగిలింది కదా, ఇలా ఉడకాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఉల్లిపాయలు వేపుకుందామండి. ఆయిల్ వేడెక్కిస్తాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాము. ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలి. చింతపండు పిసుక్కొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు చూడండి, గుల్లలు ఇలా తీసేసుకోవాలి. గుల్లలతో పాటు పిసుక్కూడదు, వగరగా ఉంటుంది అంటారు. గుల్లలు వేరే తీసేసుకోవాలి. ఇలాగా ఇగోండి, చెత్త తీసేసుకుని ఇలా పిసుక్కుని బాగాను చెత్తవాడు కట్టుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు పసుపు, కారం, సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. అయిపోయింది, వేగింది కదండి. చేప ముక్కలు వేసేసుకుందామండి. కొంచెం సేపు వేగాలి. వేగిపోయిందండి. ఇప్పుడు చింతకాయ పులుసు వేసేసుకుందాము. ఇప్పుడే లాస్ట్ గట్టి పెట్టకూడదు, ఇంకా అసలు తిప్పాలంటే గట్టి పెట్టకుండా ఇలా అనుకోవాలి. ముక్కలు మురిగిపోయి కదా, వాటర్ సరిపోతుంది. ఇప్పుడు ఒక అరగంట ఉడకాలి. చేపల కూరలకు మసాలా దంచుకుందామండి. మిక్సీలో పట్టడం కంటే ఇలా రోట్లో దంచుకుంటే బాగుంటుంది టేస్ట్. ధనియాలు, జీలకర్ర, ఒక 3 లవంగ మొగ్గలు, కొద్దిగా గసగసాలు, వెల్లుల్లిపాయలు మెత్తగా పేస్ట్ చేసుకుందామండి. అదిగోండి, అలా మెత్తగా రుబ్బుకోవాలి. అయిపోయింది, తీసేద్దాము. అయిపోయిందండి, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మసాలా వేసేసుకుందాము. గట్టి పెట్టి తిప్పకూడదండి, మంచి స్మెల్ వస్తుంది. అప్పటికప్పుడు రుబ్బుకొని వేసుకుంటే మసాలా చాలా బాగుంటుంది స్మెల్. కరివేపాకు వేసుకుందామండి. కొత్తిమీర లేదు నా దగ్గర, కరివేపాకు వేసుకున్నా కానీ స్మెల్ బాగుంటుంది. ఇంకొక 2 నిమిషాలు ఉంచుకొని కట్టేసుకోవచ్చు. మసాలా వేసాం కదా. చూడండి, అయిపోయింది. చింతకాయ చేపల పులుసు రెడీ. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.